మాజీ సైనికుల కార్పొరేషన్ ఏర్పాటు చేసి రిజర్వేషన్లు సహా పలు సమస్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు అన్నారు. ఆయన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పలు అంశాలపై ప్రసంగించారు. మాజీ సైనికుల కార్పొరేషన్ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం సుముఖత తెలియజేస్తూ 10 కోట్ల రూపాయల నిధులను కూడా ప్రకటించడం సంతోషదాయకమైనప్పటికీ సంవత్సరం 6 నెలలు గడుస్తున్నప్పటికీ నేటి వరకు మాజీ సైనికుల కార్పొరేషన్ ఏర్పాటు చేయకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత చాలా కార్పొరేషన్లు ఏర్పాటు చేసినప్పటికీ దశాబ్దాలుగా మాజీ సైనికులు ఎదురు చూస్తున్న కార్పొరేషన్ మాత్రం మాటలకే పరిమితం అవ్వటం పట్ల మాజీ సైనికులు మరియు మాజీ సైనికుల కుటుంబ సభ్యులు కొంత అసంతృప్తి చెందుతున్నారని అన్నారు. ఎలాంటి నేర చరిత్ర, ఎలాంటి కేసులు లేని మాజీ సైనికులనే కార్పొరేషన్ సభ్యులుగా ఎన్నుకోవాలని కోరారు. పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడం మరియు కొన్ని జిల్లాలకు పేర్లు ఖరారు కోసం ప్రభుత్వం ఒక కమిటీని కూడా నియమించడం స్వాగతించవలసిన విషయమే అన్నారు. జిల్లాలకు పేర్లు ఖరారులో అనేక యుద్ధాలలోనూ మరియు దేశ రక్షణలోనూ బలిదానాలు చేసిన వీర సైనికుల పేర్లను కూడా జిల్లాలకు పెట్టడానికి పరిగణలోనికి తీసుకోవాలన్నారు. మాజీ సైనికులు రిటైర్మెంట్ తర్వాత 3 సంవత్సరాలలోపు మాత్రమే ప్రభుత్వ భూముల కేటాయింపుకు అప్లై చేసుకునే విధానానికి స్వస్తి పలికి మాజీ సైనికులు ఎప్పటికైనా మాజీ సైనికులుగానే పిలువబడతారు కాబట్టి తన జీవిత కాలంలో ఎప్పుడైనా ప్రభుత్వ భూములకు అప్లై చేసుకునే విధంగా ఓ జీవోను సవరించాలని డిమాండ్ చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు రాజకీయ రంగాన కూడా మాజీ సైనికులకు, మాజీ సైనికుల కుటుంబ సభ్యులకు రిజర్వేషన్ కల్పించాలన్నారు. కార్యక్రమంలో స్టేట్ జనరల్ సెక్రటరీ డాక్టర్ సూరెడ్డి శివకుమార్, గౌరవాధ్యక్షులు అన్నే రామారావు, స్టేట్ కమిటీ ట్రెజరర్ కె ఉమామహేశ్వరరావు, గౌరవ సలహాదారులు సుంకర శేషగిరిరావు, బాపట్ల అసోసియేషన్ సెక్రటరీ షేక్ మొయూనుద్దీన్, సీనియర్ మాజీ సైనికులు డి వెంకటేశ్వర్లు, తాడిబాక రుక్మదర్రావు తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో ఇంతవరకు లేనటువంటి మాజీ సైనికుల కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా లోకేష్ గారు అనౌన్స్ చేయటం మరి చాలా సంతోషదాయకం. దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మాజీ సైనికులు కానీ, మాజీ సైనిక కుటుంబ సభ్యులు కానీ మరి సాదరంగా స్వాగతిస్తున్నాం, చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాం. అయితే ఈ ప్రకటన చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటన చేసి సంవత్సరంన్నర కాలం గడిచినప్పటికీ ఇంతవరకు మరి మాటలకే పరిమితం అవడం కొంచెం బాధాకరం. మాజీ సైనికుల కార్పొరేషన్ మరి వస్తే మాజీ సైనికులకు కానీ, మాజీ సైనికుల కుటుంబ సభ్యులకు కానీ, మరి వారి పిల్లలకు కానీ కొంత భవిష్యత్తు మెరుగుపడింది, ఆ కార్పొరేషన్ ద్వారా కొంత సహాయ సహకారాలు అందుతాయని చెప్పి ఎదురు చూస్తున్న తరుణంలో ఇంతవరకు వాటి మీద ఏమి యాక్షన్ తీసుకుంటున్నారు, ఎందుకు లేట్ అవుతుంది అనేటటువంటి సమాచారం కూడా మాజీ సైనికులకు సరైన సమాచారం ఇవ్వకపోవడం కొంత బాధ కలిగిస్తుంది. కుటుంబ సభ్యులు కూడా కొంత అసంతృప్తిగా ఉన్నమాట వాస్తవం అని చెప్పి నేను మరి ఈ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను. స్టేట్ కమిటీగా మేము మాజీ సైనికుల మరి సమస్యల్ని ప్రభుత్వానికి వినియోగించాలని చెప్పి మేము రావడం జరిగింది. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. ప్రధానంగా ఈ 10 సమస్యల్ని మేము ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. ఈ సమస్యల్ని వీలైనంత త్వరగా ప్రభుత్వం పరిష్కరించాలని చెప్పి దీనికి ముఖ్యమైనటువంటి దారి కార్పొరేషన్ ఏర్పాటు కాబట్టి కార్పొరేషన్ కూడా వీలైనంత త్వరగా ఏర్పాటు చేయాలని చెప్పి, కార్పొరేషన్ ఏర్పాటు ఎంతవరకు వచ్చిందో కూడా ఇంతవరకు మరి పేపర్ స్టేట్మెంట్గా కానీ లేదా మాజీ సైనిక సంఘాలకు కానీ తెలియజేయడం ఇంతవరకు జరగలేదు.